ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనము నుండి 17 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. వెంటనే నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపల మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికారపడి ఎడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనిది. దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అదంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన కార్యములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జరిగించడం మనము చూస్తూ ఉన్నాము. ఆయన ఆయా పట్టణాలు గ్రామాలు సంచరించువాడు కదా. రాజ్య సువార్త ప్రకటించి అనేక మంది జీవితాల్లో నూతన అనుభూతి ఆయన చేకూర్చేవాడు కదా. ఆ క్రమములోనే నాయనను ఒక ఊరికి ఆ రోజు ఆయన ప్రయాణమై వెళుతున్నాడు. ఆయన ఎప్పుడు ఒంటరిగా వెళ్ళేవాడు కాదు కదా. తన శిష్యులు కూడా, జనసమూహం కూడా ఆయనతో కూడా వెళుతుంది. ఆయన బోధించే బోధ వినేవారు, ఆయన చేసే కార్యాలు అనేక మంది చూచేవారు. అదేవిధంగా నాయనను గ్రామానికి ఆయన వెళుతుండగా ఒక సంఘటన గ్రామంలో చోటు చేసుకుంది. ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒక యవనస్తుణ్ణి కొంతమంది మోసుకుంటూ వెలుపలకు తీసుకెళ్తున్నారు. చనిపోయిన శవానికి పాడె కట్టి వారు మోసుకొనుచు వెళ్ళడం యేసు ప్రభు చూశారు. మరి ముఖ్యంగా పాడె కంటే ఒక విధవరాలు గుండె బాదుకొని నెత్తి బాదుకొని ఏడవడం అనేది యేసు ప్రభు దృష్టికి ఆకర్షించింది. పాపం తనకు ఒకే ఒక కుమారుడు, భర్త లేడు. ఎందుకంటే ఆమె విధవరాలు. తనకు ఒక్కనొక్క కుమారుడైనటువంటి ఆ కుమారుడు తన కళ్ళ ముందు చనిపోవడం వాస్తవానికి తట్టుకోలేనంత ఆవేదన తన జీవితానికి ఆ దుఃఖాన్ని మిగిలించింది. కనుక గ్రామస్తులందరూ తనను ఎవరు ఓదార్చలేకపోతున్నారు. భర్త లేడు, పిల్లలు లేరు, ఉన్న ఒకేనొక్క కొడుకు తను కూడా చనిపోయాడు. కనుక ఆ తల్లి గుండె ఆవేదన ఇంతంత కాదు. ఆ హృదయ వేదన ఎవ్వరూ కూడాను మరి నివారణ చేయలేరు. యేసు ప్రభువారు ఆమె ఏడ్పును, ఆమె ఘోషను విన్నప్పుడు తను నేరుగా ఆ యవ్వనస్తునికి పాడి మీద మోసుకొని వెళ్ళిపోతున్నటువంటి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆయన ఆ పాడిను తన కుడి చేతితో ముట్టి వెళుతున్నటువంటి వారికి ఆయన అడ్డంగా నిలబడ్డాడు. వారందరూ కూడాను
ఈ మోసుకొని వెళుతున్నటువంటి యవనస్తుని, ఈ శవాన్ని ఎందుకు ఈయన అడ్డుకుంటున్నాడు అని చెప్పి వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. సాధారణంగా మన భారతదేశంలో శవం వెళుతున్నప్పుడు దూరం నుండి చెప్పులు తీసి నమస్కరించి అభినందనలు తెలియజేస్తారు, అశ్రు నివాళి అర్పిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభువారు ఆ విధవరాలి కుమారుడు చనిపోవడం చూసి ఆయన ఆమె ఏడుపును, ఆమె బాధను గమనించి, అమ్మా దుఃఖపడొద్దు, పోయింది, కరుణమయుడు తన హృదయంతరంగంలో అందరికీ కరుణించాలి, కృప చూపించాలి, ఆదరించాలి అని ఉంటుంది. కనుక కనికారముతో నిండిన హృదయంతో ప్రభువారు ఏమంటారంటే, ఏడవద్దమ్మా, ఏడవద్దు అని చెప్పి ఆయన పాడె దగ్గరికి వచ్చి మోస్తున్నవారు తను ఆ పాడె ముందు నిలబడిన వెంటనే అందరూ నిలబడిపోయారు. పాడె మీద పండుకొని పెట్టినటువంటి యవ్వనస్తుని యేసు ప్రభువారి యొక్క చేతి స్పర్శతతో యేసు ప్రభువారు ఆ పాడెను ముట్టినప్పుడు ఆ పాడె పైన ఉన్నటువంటి ఆ యవనస్తుడు ఊహించని రీతిగా యేసయ్య స్పర్శత పొంది ఉన్నాడు. అదే సమయంలో యేసు ప్రభువారు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, యేసు ప్రభువారు చిన్నవాడా లే అని చెప్పి చనిపోయిన బిడ్డతో మాట్లాడుతూ ఉన్నాడు. పాడి మీద తన చేయి ఉంచి ఆ పాడి మీద మోసుకుని వెళ్ళిపోతున్నటువంటి అబ్బాయిలు అక్కడ నిలబడినప్పుడు శవాన్ని తాకి చిన్నవాడా లే అని చెప్పినప్పుడు చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. అద్భుతమని ఆయన ఎప్పుడైతే లేచి కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడో అప్పటికి ఆ పాడి మీద తనను కట్టి పడేస్తున్నారు. ఎందుకంటే శవము జారి పడిపోకుండా శవాన్ని ఆ పాడి మీద పెట్టి కడతారు. కానీ ఇక్కడ కట్టబడిన ఆ పాడెను వారు దించేశారు. యేసు ప్రభువారు చిన్నవాడా లే అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి కళ్ళు తెరిచిన వెంటనే వీళ్ళు ఆ త్రాళ్ళన్నీ కూడాను విప్పి తనకు కూర్చోడానికి వీలైనట్లుగా చేశారు. ఆ యవనస్తుడు వెంటనే లేచి కూర్చుండి అందరిని విచిత్రంగా చూస్తూ ఆయన మాట్లాడడం ప్రారంభం చేశాడు. అప్పుడు ప్రభువారు ఆ యవనస్తుని వారి తల్లికి అప్పగించాడు. ఒక్కసారి ఆలోచిస్తే ఇంతవరకు ఎంతో ఆవేదనతో, విధానమైన భయంకరమైనటువంటి దుఃఖ ఆవేదనతో నిండిపోయిన తల్లి తన కుమారుడు లేచి కూర్చుండడం, మాట్లాడడం, సజీవముగా బ్రతకడం చూసి తల్లి గుండె సంతోషముతో ఆనందముతో నిండిపోయింది. కనుక యేసు ప్రభువారు ఆ కుమారునికి ఆ తల్లికి అప్పగించాడు. మీరిద్దరూ సంతోషంగా వెళ్ళి మీ జీవితాలలో సంతోషంగా బ్రతకవలెను అని చెప్పి ఆయన వారికి పంపించాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభువారి కనుదృష్టి మన మీద పడినప్పుడు మనం ఎలాంటి స్థితిగతిలో ఉన్నా మన జీవితాలు ఆయన నిశ్చయంగా మార్చివేస్తాడు. ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు, ఆ యొక్క శరీరాన్ని మోసుకొని వెళుతున్న ప్రజలు, ఆ తల్లికి ఓదార్పుగా యాత్ర చేస్తున్న ప్రజలు అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమ పరచిరి. హల్లెలూయా. ఇక మనం గమనించినప్పుడు అవును, ఒక్కొక్క కుటుంబంలో దేవుడు చేసే కార్యములు ఆశ్చర్య కార్యములు.
ఆయన ప్రజలను దర్శించినప్పుడు అది మనం ఊహించలేము. ఆయన ఒక గొప్ప ప్రవక్తగా ఆ దినములో సంచరించి ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు తను నమ్మినటువంటి తన ప్రజలకు ఆయన ఇచ్చిన హామీ ఏంటో తెలుసా? తనకు ప్రార్థించినప్పుడు తన దర్శనమును అనుగ్రహిస్తానని తెలియజేశారు. అంతేకాకుండా ఎప్పుడైనా కూడా విశ్వాసంతో దేవునికి మనం అడిగినప్పుడు అసాధ్యమైన ఎటువంటి పనైనా సాధ్యపరచగలరు అని తెలియజేశారు. అదేవిధంగా మరొక మాట కూడా ప్రభు తెలియజేశారు, నా యందు విశ్వాసముంచువారు నేను చేయు క్రియల కంటే మరి గొప్ప కార్యములు అతడు చేయును అని తెలియజేశారు. అంటే ఈరోజు మరణించిన వారికి లేపే విషయంలో అది యేసు ప్రభువారు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. మనలో పరిపూర్ణ విశ్వాసముతో ప్రార్థించినప్పుడు నిశ్చయంగా అద్భుత అనుభూతి పొందగలము. ఈ యవనస్తుడు చనిపోయి మోయబడి వెళుతున్నప్పుడు ఆ తల్లి గుండె ఆవేదనతో నిండి, దేవుడా నాకు అన్యాయము జరిగింది, నాకు మీరు సహాయము చేయండి, నాకు దిక్కు లేదయ్యా, నా భర్త చనిపోయాడు, నేను 9 మాసాలు మోసినటువంటి కుమారుడు కూడా చనిపోయాడని తన గుండెల్లో ఆమె పడుతున్న ఆవేదన గ్రహించిన మహోన్నతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ కుమారునికి బ్రతికించి ఆ కుటుంబాన్ని మరలా స్థిరపరిచాడు. కనుక ఆ సంఘటన చూసిన ప్రజలు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడు అని ఆయనను మహిమపరుస్తున్నారు. నిజమే, ఈరోజు దేవుడు చేసే కార్యములు గొప్పవి. ఆయన మన జీవితంలో చేసే అద్భుత అనుభూతుల గురించి ఆయనకు మనము ఎంతైనా మహిమపరచాల్సిన వారమై ఉన్నాము. ఈ సంఘటన అంతరము ఆయనను గూర్చి సమాచారము యూదయ దేశమందంతటా, చుట్టుపట్ల ప్రదేశమందంతటా వ్యాపించెను. ఈరోజు యేసయ్య గురించి ఎక్కడ చెప్పవద్దు అని మన రాష్ట్రములోనూ మన దేశములోనూ వివిధమైనటువంటి ఆటంకాలు తెలియచేస్తూ ఉన్నారు, అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. కానీ వాస్తవానికి యేసయ్య గురించిన సమాచారము అందినప్పుడు, ప్రకటించబడినప్పుడు ఆ రాష్ట్రము కానీ ఆ దేశము కానీ అద్భుతంగా దేవుని మహిమను చూడగలుగుతుంది. ఈరోజు ప్రభువైన యేసయ్య మాట విన్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, రండి తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దేవునికి మహోన్నతమైన శక్తిని మనము పొందులాగున తనను విశ్వాసముతో ప్రార్థనలో వేడుకుందాం. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు. ఎలాంటి అసాధ్యమైన కార్యములైనా మీ యందు ప్రార్థనలో విశ్వాసముతో మిమ్మల్ని అడిగినప్పుడు మాకు జవాబునిచ్చి, మా దరిచేరి మాకు దర్శనమిచ్చి అద్భుతాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్న మా ప్రభు, మీకే వందనాలు. ఈ ఉదయకాశంలో ఎంతమంది బిడ్డలు మీ పట్ల విశ్వాసం కలిగి ప్రభు నమ్మకంతో మిమ్మల్ని ఎదురు చూస్తున్నారో ప్రతి కుటుంబంలో అద్భుత కార్యములు జరిగించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించును గాక.